పార్టీని బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పాత కొత్త నాయకుల మధ్య సమన్వయం పెంచుతూ పార్టీలు అంతర్గత విభేదాలు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుత అధికార పార్టీ వైఫల్యాలు, ప్రజలకిచ్చిన హామీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఈ నెల 27న పార్టీ అధినేత కేసీఆర్ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్టు సమాచారం. సంస్థాగత పునర్వ్యవస్థీకరణతో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఈ నెల 27న కొత్తగా కమిటీలను కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో దీంట్లో ఉద్యమ కాలం నాటి నాయకులను, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి యూత్ కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఏం చేయబోతోంది? ఎస్, ఆ స్ట్రాటజీనే ఇప్పుడు కేసీఆర్ 27వ తారీఖు రోజు తెలంగాణ భవన్లో నాయకులను ఉద్దేశించి ఆయన కీలకమైనటువంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఆ రోజు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు 500 మంది రాబోతున్నారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ అనేక అంశాలపైన ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా నిర్మాణంపై ప్రత్యేక ఫోకస్, అంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం జగిత్యాలలో కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి కొన్ని మాటలు చూస్తే పార్టీ పునర్నిర్మాణం ఇక నుంచి జగిత్యాల నుంచే ఒక యజ్ఞం ప్రారంభమవుతుంది అని కూడా ఆయన చెప్పారు. సో ఆ రోజు చెప్పిన తర్వాత వెంటనే తెలంగాణ భవన్కి కేసీఆర్ మళ్ళా వస్తున్నారు. సో కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఆ రోజు 27వ తారీఖు రోజు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి. కాకపోతే ఇంటర్నల్గా మాత్రం పార్టీ సంస్థాగతంగా నిర్మాణం పైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి నాయకులకు ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. గ్రామ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, నియోజకవర్గాల వారిగా కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మహిళా కమిటీలు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండాలని చూస్తున్నారు. అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి, అంటే యువజన విభాగానికి సంబంధించినటువంటి కమిటీలు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండాలని కూడా చూస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రైతులు అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఒక కమిటీ కూడా ఉంటే బాగుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి సో ఈ నెల 27వ తారీఖు రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏ అంశాలపైన నాయకులతో కేసీఆర్ చర్చ చేస్తూ ఉన్నారు. సో ఇక మే నెల నుంచి, అంటే మే 6వ తారీఖు నుంచి కూడా, అంటే ఎందుకు ప్రత్యేకించి 6 అంటున్నామంటే, సో మే 6వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసిందో ఆనాడు రాహుల్ గాంధీని పిలిచి, సో ఆ సభ ఎక్కడైతే జరిగిందో అదే ప్లేస్లో రైతు నిరసన సభ పేరుతోటి ఒక సభ ఏర్పాటు చేయబోతుంది. సో ఆ రోజు కూడా కేసీఆర్ సభకి హాజరవుతున్నారు మే 6వ తారీఖు రోజు. సో కాబట్టి ఆ రోజు కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఇక మే నెల నుంచి, అంటే పార్టీకి సంస్థాగతంగా బలోపేత అంశాలకు సంబంధించి ఈ నెల 27వ తారీఖు రోజు చర్చ చేసిన తర్వాత మే మొదటి వీక్ నుంచి కూడా కంటిన్యూగా, అంటే ఈ 2 ఏళ్ల, అంటే ఎన్నికలు వచ్చేంత వరకు కూడా, ఈ 2.5 ఏళ్ల పాటు కూడా, అంటే 2029 శాసనసభ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా నాయకులు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ, సో ప్రజల సమస్యలపైన ఫోకస్ చేస్తూ, సో దాంతో పాటుగా పార్టీ నిర్మాణం పైన ఎటువంటి దృష్టి సారించాలి ఏంటి అనే దానిపైన కూడా నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. సో దాని తర్వాత ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతంతో పాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. అది జూన్ మొదటి వారం నుంచి చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మే నెలలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో జూన్ మొదటి వారం నుంచి కూడా పార్టీ సభ్యత్వం పైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ చేస్తుంది. అదే విషయాన్ని కూడా ఈ నెల 27వ తారీఖు రోజు నాయకులను ఉద్దేశించి కేసీఆర్ చర్చ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో జాప్యంపై కూడా వాళ్ళ కార్యాచరణ ఏమైనా ఉండబోతుంది? ఎందుకంటే మొన్న జగిత్యాల సభలో కూడా కేసీఆర్ ఇదే అంశాన్ని చాలా హైలైట్ చేశారు. అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది, ఆ రోజు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి ఏంటి, ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా మిషన్ భగీరథ దగ్గర నుంచి అన్నీ కూడా సక్రమంగా జరిగాయి. మరి ఇప్పుడు ఏం బీమార్ వచ్చింది అని సభావేదికగా ప్రశ్నించారు. సో ఇప్పుడు కూడా వీళ్ళ కార్యాచరణ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేయనటువంటి 6 గ్యారంటీల అమలు లేట్ అవుతోంది, దీనిపైన కూడా వాళ్ళ సీరియస్గా ఫోకస్ చేయనున్నారు. ఎస్ రోజా, తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు 420 హామీల పైన ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. ఇంటింటికి వెళ్ళి 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా లేదా, ఏమి అమలు అయ్యాయి, ఏమి అమలు కాలేదు, సో ఈ విషయాన్ని మళ్ళీ, అంటే ఎన్నికల అప్పుడే కాకుండా సో ఇప్పటి నుంచే
ఇంటింటికి వెళ్ళి ఆయా ప్రాంతానికి చెందినటువంటి నాయకులు అంటే కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆ కమిటీలన్నీ కూడా ఇదే పని చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ విషయాలన్నింటినీ కూడా నాయకులను నిర్దేశించి కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలకు సంబంధించి తెలియపరచాలి. అమలు అయ్యాయా, అమలు కాలేదా, ఇంకా ఏమేమి అమలు చేయాలి, అమలు చేసేంత అమలు చేస్తారా, అసలు చేయలేరా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంత ఏంటి అనే విషయాలు. గతంలో తెలంగాణ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇంటింటికి ఏ విధంగా అందాయి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితి దాపురించింది అనే అంశాలపైన కూడా ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఈసారి చేయబోతుంది. సో పార్టీని సంస్థాగతంగా బలోపేతం, పార్టీ సభ్యత్వాలకు సంబంధించి దాన్ని ఇప్పుడు 60 లక్షలకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి లక్ష్యం. దాని తర్వాత ఇక ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రత్యేక ఫోకస్ కూడా చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా డిక్లరేషన్స్ పేరుతో, అంటే ఇప్పుడు వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి అన్నది, దాని తర్వాత చేవేల్లో ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పేసి అన్నది, దాని తర్వాత ఇక మనకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మనకి సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలకు సంబంధించి నిరుద్యోగ డిక్లరేషన్ చెప్పేసి కూడా ఏర్పాటు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే డిక్లరేషన్స్ సంబంధించినటువంటి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్లేసులలో సభ పెట్టిందో అదే ఆ ప్లేస్లలో నిరసన సభలకి బీఆర్ఎస్ పార్టీ కూడా శ్రీకారం చుడుతుంది. అది మే నెల నుంచి కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. మే 6వ తారీఖు రోజు వరంగల్ వేదికగా రైతు నిరసన సభ అని చెప్పేసి కూడా పెడుతున్నారు. దాని తర్వాత ఇక సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిరుద్యోగ నిరసన సభ అని చెప్పేసి పెడుతున్నారు. చేవెళ్ళ వేదికగా ఎస్సీ నిరసన సభ అని చెప్పేసి కూడా పెడుతున్నారు. ఈ విధంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. తర్వాత ఇక ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేర్చి ఇచ్చినటువంటి హామీలు అమలయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో ఏదేమైనా ఖచ్చితంగా 2029లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. పాత కొత్త తేడా లేకుండా కమిటీలో అందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలి. కమిటీలో ఒకరికి ప్రాధాన్యత దక్కలేదని మరొకరు దక్కలేదని ఇంకొకరు అట్లా కాకుండా అందరూ కూడా కమిటీలో అందరికీ అన్ని వర్గాలకి సముచిత స్థానం ఉంటుంది. అట్లా ఈ కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. సో ఆ కమిటీ ఆధారంగా కమిటీ సూచన మేరకు కూడా నడుచుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులను ఉద్దేశించి కూడా ఈ 27వ తారీఖు పార్టీకి సంబంధించి సంస్థాగత మార్పులు ఉండబోతున్నాయి. అట్లాగే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి కూడా వాళ్ళు సంసిద్ధమవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం పార్టీని పునర్వ్యవస్థీకరించాలి అని వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. పునరేకీకరణ కూడా చేయాలి అని కూడా మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పు గురించి కూడా ఇది ఒక సెంటిమెంట్ కాబట్టి బీఆర్ఎస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్కి మార్చేటువంటి ఆలోచన కూడా ఈ ఏప్రిల్ 27 సమావేశంలో ఏమైనా చర్చించేటువంటి అవకాశం ఉందంటారా? ఎస్ రోజా, తప్పకుండా. ఎందుకంటే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం వల్లనే పేగుబంధం, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది అనేది కూడా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు అంటే బయటికి చెప్పకున్నప్పటికీ ఇంటర్నల్గా పార్టీ ఓటమి తర్వాత అంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ ఓటమి తర్వాత 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో ఎందుకు ఓటమి చెందామని సమీక్ష చేసినప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ ఇదే అనిపించింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లనే మనం ఓడిపోయామని. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారు అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే ఈ మధ్యకాలంలో మాట్లాడారు. కేసీఆర్ కూడా అప్పుడప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం అని కూడా తెలంగాణ భవన్కి ఎదిగి అన్నారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడు నేరుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అన్నప్పుడే అర్థమైంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా గ్రహించారు. కాబట్టి సో ఆ దిశగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. సో అట్లనే వెళ్ళాలని చెప్పేసి కూడా అంటున్నారు. దాని తర్వాత ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేకపోయామనేది కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. చాలా కీలకమైనటువంటి అంశం అది. కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రజలకి అవసరాలు ఏమున్నాయి, సో ఎలా తీర్చాలి, వారికి అండగా ఏ విధంగా ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఎలా వెళ్ళాలి అనే అంశాలపైన కూడా ఒక పార్టీ పునర్నిర్మాణం అనే ఒక దిశగా యజ్ఞం అన్నట్టుగా ఒక కీలకమైనటువంటి ఒక అడుగు ముందడుగు బీఆర్ఎస్ పార్టీ వేయబోతుంది. సో ఆ అడుగు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో అందుకు తెలంగాణ భవన్ వేదిక కాబోతుంది. ఏప్రిల్ 27వ తారీఖు రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఖచ్చితంగా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాం కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గానే ఉంటే ఎలా ఉంటుంది అనే అంశం పైన కూడా ఖచ్చితంగా తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే దాదాపుగా 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 27వ తారీఖు రోజు 26 వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎక్కువగా చర్చ చేసే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని సో దానిపైన ఒక క్లారిటీ కూడా పార్టీ అధినేత కేసీఆర్ లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో మీడియా సమావేశం కూడా పెట్టి ఈ అంశాన్ని మీడియాకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ సైదులు.